ప్రధాని మోదీ ఏపీ టూర్ ఖరారైంది. మే 2వ తేదీన ఆయన ఏపీలో పర్యటించబోతున్నట్టుగా తెలుస్తుంది. రాజధాని పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మే 2వ తేదీన సాయంత్రం 4 గంటలకు అమరావతికి చేరుకోనున్నారు ప్రధాని. ప్రధాని పర్యటన సందర్భంగా కూటమి ప్రభుత్వం భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తుంది. మరోవైపు ఇప్పటికే సీఎం చంద్రబాబు మోదీ పర్యటనపై సమీక్ష నిర్వహించారు. మోదీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాజధాని పనుల పునఃప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. మోదీ టూర్ షెడ్యూల్ కూడా ఖరారైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయచంద్రన్ అందిస్తారు. విజయచంద్రన్, విజయచంద్రన్, ప్రధాని మోదీ ఏపీ టూర్ షెడ్యూల్ ఖరారైనట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వచ్చే నెల 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఆంధ్రప్రదేశ్లో ఖరారైంది. 2వ తేదీ సాయంత్రం 4 గంటలకు రాజధాని అమరావతి ప్రాంతంలో ఆయన పర్యటన ఉంటుంది. రాజధాని అమరావతికి సంబంధించి పనులు ఏవైతే ఉన్నాయో వాటి పురం ప్రారంభించేందుకు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. ఇందుకు సంబంధించి ఏదైతే గతంలో P4 ఏదైతే ప్రారంభించడం జరిగిందో అదే ప్రాంగణంలోనే వేదిక నిర్మించేందుకు అధికార యంత్రాంగం సిద్ధం చేసిందని చెప్పొచ్చు. వైజాగ్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో ఏ అధికారులు అయితే ఈ విధి నిర్వహణలో ఉండి ఆ పర్యటన విజయవంతం చేశారో అదే అధికారులను ఈ పర్యటనలో కూడా నియమించాలా, వారికే విధులు అప్పగించాలా అని చెప్పేసి చీఫ్ సెక్రటరీ విజయానంద్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇదివరకే దీనికి సంబంధించి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ప్రభుత్వం వేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన విజయవంతం చేసేందుకోసం అని చెప్పేసి పయ్యావుల కేశవులు, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, నారాయణ వీరితో కూడినటువంటి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేయడం జరిగింది. వీరి పర్యవేక్షణలో పర్యటన అంతా ఉంటుంది. 1,00,000 మంది రోడ్డుకి ఇరువైపులా ఉండి ఆయనకు స్వాగతం పలికే విధంగాను, 50,000 మంది ప్రాంగణంలో కూర్చునే విధంగాను ఈ సభావేదిక ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తంగా 4 లక్షల మందితో భారీ ఎత్తున స్వాగతం పలికాలి. ఈ ప్రోగ్రాంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రారంభించి మధ్యలో ఆగిపోయినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, రాజధానిలో ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే కనుక పునఃప్రారంభం కావాల్సి ఉందో వాటికి గడిచిన 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి పాలనలో పక్కన పెట్టిన నేపథ్యంలో వాటిని మళ్లీ పునఃప్రారంభించేందుకు గతంలో ఈ పనులన్నింటినీ కూడాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత కొంత పనులు జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు ఓడిపోవడము, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడము, ఆ తర్వాత ఈ పనులన్నీ పక్కకు పడేయడం జరిగింది. ఇప్పుడు మళ్లీ వాటి పునఃప్రారంభించే బాధ్యతను కూడా అదే శంకుస్థాపన కార్యక్రమాన్ని, అంటే ప్రారంభించే కార్యక్రమాన్ని, పలు భవనాలకు శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని కూడా మళ్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతులుగానే ప్రారంభించాలా అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మళ్లీ ఆహ్వానించడం జరిగింది. 2వ తేదీ వచ్చే నెల 2వ తేదీ సాయంత్రం 4 గంటలకు సభావేదిక దగ్గరికి నరేంద్ర మోడీ రానున్నారు. దీనికి సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటా ఉన్నాయి. ఒకవైపు వైద్య శాఖ, ఈ విపత్తుల నిర్వహణకు సంబంధించి అంటే ఈ అగ్నిమాపక దళం అయితేనేమి, ఈ తర్వాత రక్షణ శాఖ, వీళ్ళందరూ కూడా అంటే పోలీస్ డిపార్ట్మెంట్, వీళ్ళన్నీ కూడా సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నారు. కేంద్ర వర్గాలు కూడా ఈ రక్షణకు సంబంధించిన వ్యవహారాల్లో భాగస్వామ్యం కానున్నాయి. వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ప్రధాని నరేంద్ర మోడీ సభను విజయవంతం చేసేందుకోసం కూటమి ప్రభుత్వం ఇప్పటి నుంచే అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఢిల్లీ